ఆ ఉరపోషాలు రైతు భరోసా ఎన్ని ఎకరాలకి ఇస్తారంటావు? నీ అవ నాకు 2 ఎకరాలే ఉండే, గా పటేల్కు 40 ఎకరాలు ఉంటే 40 ఎకరాలకు టింగ్ టింగ్ అని పైకంబడే. గాయన కేంద్ర దొర 30 ఎకరాలు కౌలుకి ఇచ్చిండు. ఈ పైసలు వస్తాయి, ఆ పైసలు వస్తాయి, కాలు మీద కాలేసుకొని బిందాస్గా బతుకుతుండు. గీదేం తారీఖనే ఉన్నోనికిచ్చిరి లేనోనికిచ్చిరి, గిట్లయితే ఏం ఫాయిదా అని రచ్చబండల కాడ రైతుల చర్చలు జోరుగా నడుస్తున్నాయి. మీరే మాట్లాడుకొని ఏం లాభం? సర్కార్కే మీరు సలహాలు ఇచ్చే ఛాన్స్ వచ్చింది. మీ కాడ మీటింగ్లు అయినాడు గిట్లనే చెప్పుర్రి. రైతు భరోసా మీటింగు నిన్న ఖమ్మంలో, ఇలా పాతాదిలాబాద్ జిల్లాల 4 మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా వచ్చిండ్రు. పెట్టుబడి సాయం ఎవరికి చేయాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, కౌలు రైతులకు ఎట్లా ఇవ్వాలని సర్కార్ వాళ్ళు అడిగితే రైతులు, రైతు సంఘాల లీడర్లు, ఆదివాసీ నాయకులు మంచి సలహాలు ఇచ్చిండ్రు. 10 ఎకరాల భూమికి రైతు భరోసా, ఖచ్చితంగా వ్యవసాయం చేసే రైతు అయితేనే రైతు భరోసా ఇవ్వండి. సాగు చేసేటువంటి ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇవ్వడమే సబబని మేము అనుకుంటున్నాను. 10 సంవత్సరాల కింద కూడా ప్లాట్ వేసిండు, ఇంకా మీళ్ళు కట్టించిండు గవర్నమెంట్. ఆ పట్టకి ఇప్పటి కూడా రైతు బంధు అవుతుంది. 10 ఎకరాల వరకు సార్ ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి 20 ఎకరాల అసైన్ భూమి ఉన్న వాళ్ళు రైతు భరోసా చేస్తే బాగుంటుంది సార్. కౌలు రైతులకి రైతు బంధు సగం వానికి ఇవ్వాలి, సగం ఎంత 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే కూడా ఎంఎస్పీకి బోనస్ ఇస్తే ప్రతి రైతుకు న్యాయం అవుతుంది సార్. ప్రతి ఒక్క పంటకు బోనస్ ఇవ్వాలి 500 రూపాయలు. అప్పుడే ప్రతి ఒక్క కష్టం చేసిన వాటికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఫలితం ఉన్నది? కేవలం 30-40 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకే ఫలితం ఉంది. ఒక 10 ఎకరాల వరకు ఒక కుటుంబంకు ఇచ్చినట్లయితే బాగుంటుంది. 100 ఎకరాల భూమి ఉన్న 10 లక్షలకు రైతు సాయం చేయాలి సార్. ఆ సినిమాటాకి మొత్తం మూలపడిపోయింది, దాని గేటు తాళాలేసి కట్టలేదు. కానీ ఆ 2.5 ఎకరాలకు కూడా ఇప్పటికి రైతు బంధు అవుతుంది. కొందరు కాగితం మీద రాసిరు ఏం చేస్తే బాగుంటది అనేది. ఇక ప్రతిపక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సలహాలు ఇచ్చారు గవర్నమెంట్ కు. ప్లాట్ చేసి అమ్ముతున్నారో వాళ్ళకు కూడా మరి రైతు బంధు వస్తుంది. అటువంటి తీయండి. ఎవరైతే భూస్వాములు ఉన్నారో 50-60 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నారో వాళ్ళు తీయండి. రైతు కట్టేటటువంటి ఫసల్ బీమాలో ప్రీమియం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ప్రయత్నం చేయండి. అధికార పార్టీ వాళ్ళు గిట్లానికి వచ్చిండ్రు. మేము అమెరికాలో ఉంటాం, మాకు ఎన్ఆర్ఐ చెక్ కూడా పంపమని అంటున్నారు. కళ్ళ ముందు 100 ఎకరాల ఫామ్ హౌస్లతో పెద్ద లీడర్లు, పెద్ద వాళ్ళే కనబడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ₹1 కోటి పోయేటోళ్ళు కూడా ఉన్నారు రైతు బంధులో. నిజామాబాద్ లో ఒక ఎమ్మెల్యే ఉంటారు, లేకుంటే ఇంకొక మంత్రి ఉన్నాడు. గతంలో వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చింది. ఈ పోడు భూముల ఏదైతే రైతులు ఉన్నారో వారికి కూడా రైతు భరోసా ఇస్తూ వారికి కూడా పట్టాలు ఇవ్వాలి. ఎందుకంటే పట్టాలు ఇచ్చిన చోట కూడా వాళ్ళందరూ కూడా ఇది రెవెన్యూ ఇచ్చిన పట్టాలు మేము ఒప్పుకోమంటున్నారు. పవర్ రుణం మాకు నచ్చినట్టే చేస్తాము, మేము ఇచ్చిన వాళ్ళే తీసుకోవాలనేది కాకుండా అందరితోటి మాట్లాడుతుండే వరకు రైతులు కూడా మస్తు తారీఫ్ చేస్తున్నారు. రేపు మహబూబ్ నగర్ మీటింగు ఇట్లా తెలంగాణ అంతా జరిగి రిపోర్టు తయారు చేసి దాని మీద అసెంబ్లీలో చర్చ చేసినాక అందరు చెప్పిన దాన్ని బట్టి రైతు భరోసా ఇస్తారన్నట్టు. అక్కడ ఒక ఎకరము ₹1 కోటి ఉంటుంది, మా దగ్గర 2 లక్షల రూపాయలకి ఎకరం భూమి దొరుకుతుంది. గవర్నమెంట్ భూమి కావాలి ఇప్పిస్తే వాళ్ళ 2 లక్షలకి 2 లక్షలకి ఇస్తే ఇప్పుడే ఒక 10,000 ఎకరాలు కావాలి.